పాటంటే ఆయనకు ప్రాణం. భగవంతుడు చెప్పిన గీతంటే అంతులేని భక్తిభావం. మనిషి తలరాతను మార్చే సమున్నత శక్తికి భగవద్గీతే మూలమంటారాయన. అందుకే గీతా సారాన్ని సగటు మనిషి గుండెల్లో ప్రతిష్ఠించేందుకు ఆయన చేసిన కృషికి అగ్ర తాంబూలం దక్కింది. ఆ సంగీత సరస్వతి పుత్రుడు చేసిన కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో సత్కరించింది. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఆయన గొంతులోంచి పాట బయటకొస్తే వీణులు విందు చేసుకుంటాయి. ఆ గొంతులోంచి భగవద్గీత సారం వింటుంటే సామాన్యుడికి కూడా గీతలో ఉండే గొప్పతనం అలవోకగా అవగతమవుతుంది. కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని అవపోసన పట్టిన కళాకారుడిగా హైందవ సమాజానికి ఆధ్యాత్మిక ప్రబోధమే కాదు, సగటు మనిషి తన జీవన గమనంలో ఆచరించాల్సిన జీవన సత్యాలను కూడా సూటిగా స్పష్టంగా బోధించే భగవద్గీతలోని 700 శ్లోకాల్లో మహాగాయకుడు ఘంటసాల స్వరపరిచిన 108 శ్లోకాలను ఆయనను గౌరవిస్తూ యథాతథంగా పాడారు. మిగిలిన 594 శ్లోకాలను తన స్వీయ సంగీత ప్రావీణ్యంతో స్వరపరిచి గానం చేశారు. ఆ శ్లోకాల తాత్పర్యాన్ని కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ప్రవచించారు. అత్యున్నతమైన సాంకేతిక విలువలతో రికార్డు చేయించి వాటిని 10 కాలాల పాటు ప్రజా బాహుళ్యానికి అందుబాటులోకి తెచ్చారు. భారతీయ గాయకుడి తొలి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీతగా శ్రీ 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 విశ్వేశతీర్థ స్వామి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల చేతుల మీదుగా విడుదల చేశారు. అంతటితోనే తన బాధ్యత తీరిపోయిందని భావించలేదాయన. స్వార్థరహిత ఉత్తమ సహజ నిర్మాణం కోసం గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసినందుకు ప్రతిఫలంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశస్సులతో గాన కళాకోవిదుడు గంగాధర శాస్త్రికి ఈ అవార్డు దక్కింది. ఈ సమున్నత కార్యక్రమాన్ని సభక్తి భావంతో నిర్వహించినందుకు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న పురస్కారంతో గౌరవించింది. మధ్యప్రదేశ్లోని మహర్షి పాణిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఆ క్రమంలోనే భగవద్గీత గానాన్ని, అందులోని సారాన్ని సుశాశ్వతం చేసేందుకు ఆయన పడ్డ 16 ఏళ్ల శ్రమను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆయనకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును అందించి ఈ కళామ తల్లి ముద్దు బిడ్డను గౌరవించింది. ఏ కళాకారుడికైనా ఆ కళను గుర్తించి ప్రశంసించినప్పుడే అసలైన ఆనందం దక్కుతుంది. గీతా సారాన్ని నిరంతరం ప్రవచిస్తూ శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన జీవన సారాన్ని గానం చేస్తూ గంగాధర శాస్త్రి పొందే ఆధ్యాత్మిక ఆనందానికి అదనపు సొబగులద్దుతూ అందిన ఈ పురస్కారంతో గంగాధర శాస్త్రి జన్మ సుసంపన్నమైంది. ఈ అవార్డు ఈ గాన గంగాధరుడికి అందించడంలో, ఆయన కష్టాన్ని గుర్తించడంలో కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ సంధ్యా పురేచా, జ్యూరీ సభ్యులు, తెలంగాణ సాంస్కృతిక శాఖ తీసుకున్న చొరవకు గంగాధర శాస్త్రి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమున్నత పురస్కారాన్ని తన ఇష్టదైవం శ్రీకృష్ణ భగవానుడికి, పాట బాటలోకి తనను మళ్లించిన తన తల్లిదండ్రులకు, గీతాగాన మార్గదర్శి ఘంటసాల వెంకటేశ్వరరావుకు, తనకు శాస్త్రీయ సంగీత భిక్ష పెట్టిన తన గురుదేవులకు అంకితం చేశారు. భగవద్గీత అంటే భారతదేశపు ఆలోచన విధానం అంటారు గంగాధర శాస్త్రి. ఈ గాన ప్రవాహం సర్వ మతాలకు అతీతమని ఆయన భావిస్తారు. ఇది ప్రతి మనిషికి తమలాంటి కళాకారుల ద్వారా ఆ భగవంతుడు చేసే కర్తవ్య బోధగా భావిస్తారు. దీన్ని అర్థం చేసుకుని ఆచరించడం అన్నది జరిగితే సుభిక్షమైన సమాజ నిర్మాణం సాకారం అవుతుంది అన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందుకే దేశానికే కాదు ప్రపంచానికే అందిన ఈ జ్ఞాన సంపదను గౌరవించేలా భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని, పాఠశాలల స్థాయి నుంచే చిన్నారులకు ఈ గీతా సారాన్ని వినిపించడం ద్వారా మానవీయ విలువలకు పునఃప్రతిష్ఠ జరిగి తీరుతుందని ఆయన విన్నవిస్తున్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం ద్వారా భారతీయుల ఆత్మగౌరవాన్ని అంబరంలో నిలపడమే కాదు, దేశం పేరును భారత్గా మార్చి జాతి చరిత్రను పదిలం చేసిన కేంద్ర ప్రభుత్వానికి తన కృతజ్ఞతాభినందనలు తెలిపారు గంగాధర శాస్త్రి.